ఈ వారం 9th వీక్ నా సెంటిమెంటల్ వీక్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. వచ్చిన 6 వైల్డ్ కార్డ్స్లో అందరికంటే బెటర్ అనిపించింది సాయి శ్రీనివాసే వచ్చిన రోజు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ 3 ఆడపిల్లకాయలు వచ్చినారు, 3 గయ్యాల్లాగా కనిపిస్తూ ఉన్నారు. మిగతా 2 ఒకటి నిఖిలు ఇంకోటి గౌరవ్. వాళ్ళకి తెలుగు సరిగ్గా రాదు, హిందీ సరిగ్గా రాదు, ఇంగ్లీష్ సరిగ్గా రాదు, ఏమీ రాదు. వచ్చి రాగానే కొంచెం పాజిటివిటీతో ఎంటర్ అయింది హౌస్లోకి సాయి శ్రీనివాసే. ఫస్ట్ ఆ బాస్కెట్బాల్ టాస్క్ అది కూడా చాలా బాగా అన్నాడు, అంతే బా. ఆ తర్వాత ఇంకే టాస్క్లే నిల్ డెస్పరడం. సరే పోనీ పాయింట్స్ అన్నా బాగా పెడతాడరా అంటే పాయింట్స్ కూడా ఒకటి సరిగ్గా పెట్టలేదు. తను ఏదన్నా ఎవరైనా తన మీద ఒక నింద వేసినారంటే దానికి ప్రాపర్గా వాదించుకుంటాడంటే అది కూడా లేదు. సో కమ్యూనికేషన్ లేదు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేవు, గేమింగ్ స్కిల్స్ లేవు. భరణి కోసం గేమ్లు ఆడేటప్పుడు కూడా నేను ఆడతాను అనేసి నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. పక్కన కూర్చొని క్లాప్స్ కొట్టేది తప్ప ఇంక ఏం చేయలే. చీర్ బాయ్ అయిపోయినాడు ఫుల్. సాయి శ్రీనివాస్ చీర్ బాయ్ చేయడం తప్ప ఇంకేమి చేయలే. హీ డజంట్ హ్యావ్ క్లారిటీ ఆన్ వాట్ హీస్ డూయింగ్. రితు అంటాడు, దివ్య మ్యానిపులేట్ చేస్తే మళ్ళీ దివ్య అంటాడు, మళ్ళీ రితు వచ్చి అడిగితే రితు అంటాడు. సో అట్టా ఇట్టా కన్ఫ్యూజ్ అయిపోయి ఆ పిల్లోడికి ఏం చెప్పాలో అర్థం కాక లాస్ట్గా ఇంకా వాళ్ళు వాదిస్తూ ఉంటే అవతల వాళ్ళు వాదిస్తూ ఉంటే లాజికల్గా పాయింట్స్తో కొట్టేది రావట్లే సాయి శ్రీనివాస్కి. తనుజను ఎక్స్పోజ్ చేశాడు ఈ వారబ్బా, ఏం పాయింట్లు పెట్టాడు రా గోవర్ధన అనేసి అనుకున్నారు. మొత్తం తనుజను ఎక్స్పోజ్ చేసి పాడేశాడని. తర్వాత తనుజ తిరిగి వాదిస్తూ ఉంటే తనుజ వాదనలకి ఈ అబ్బాయి దగ్గర ఆన్సర్ లేవు. మళ్ళీ ఈజ్ మ్యూటెడ్. నీకు చాలా ఫేవరబుల్గా జరుగుతుంది అనేసి అంటాడు. ఫేవరబుల్గా జరిగేది ఓకే, సరే తనుజకు ఒకటే ఫేవరబుల్గా జరిగితే ఇంకా హౌస్లో 10 మంది ఉన్నారు కదా, ఆ 10 మందికి ఫేవరబుల్గా లేకపోయినా వాళ్ళు హౌస్లో ఉన్నారు కదా, ఎందుకున్నారు? వాళ్ళు ఏదో ఆడుకుంటా ఉన్నారు కాబట్టి. ఈ పిల్లోడు ఆడేది లేదు, పాడేది లేదు, డ్యాన్స్ లేదు, ఏమి లేదు, వీకెండ్ లేదు, అసలు ఎన్ని వారాలు ఉండేదే ఎక్కువ ఫస్ట్ అని చెప్పాలా.